మీ అందరికీ తెలిసిందే కదా, ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భారీ దాడులు చేస్తుంది. ముప్పులో మిడిల్ ఈస్ట్. నిజం చెప్పాలంటే ఇలాంటి న్యూస్ ఎప్పుడైనా వింటే షిప్లో మాకు భయంగానే ఉంటుంది. ఇక మా ఫ్యామిలీస్ ఇంకా భయపడతారు. ఫిబ్రవరి 28 ఈరోజు మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు పూర్తిగా కమ్ముకున్నాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై భారీ వైమానిక దాడులు ప్రారంభించాయి. డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఈ దాడులు ఇరాన్ మిలిటరీ సామర్థ్యాన్ని అణచివేయడానికి అని ప్రకటించాడు. ఇంతకీ ట్రంప్ ఏమంటున్నాడంటే, ఇరాన్ భద్రతా బలగాలు ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ వెంటనే ఆయుధాలను విడిచిపెట్టాలని, లేదంటే మరణం తప్పదని హెచ్చరించాడు. అంతేకాదు, ఇరాన్ ప్రజలు తమ ప్రభుత్వాన్ని కూలదోసి స్వేచ్ఛను పొందడానికి ఇదే సరైన సమయమని రెజిమ్ చేంజ్కు పిలుపునిచ్చారు. అయితే ఇరాన్ కూడా ఊరుకోలేదు. ట్రూ ప్రామిస్ 4 పేరుతో భారీ క్షిపణుల దాడులను ప్రారంభించింది. ఇరాన్ కేవలం ఇజ్రాయెల్ని మాత్రమే కాకుండా అమెరికా బేస్లో ఉన్న గల్ఫ్ దేశాలను కూడా టార్గెట్ చేసింది. ఖతర్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్, కువైట్లోని అల్ సలేం బేస్, యూఏఈలో అల్ దాఫ్రా ఎయిర్ బేస్ మరియు బహ్రెయిన్లో అమెరికా 5వ ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్పై ఇరాన్ బాలిస్టిక్ మిజైల్స్తో విరుచుకుపడింది. ప్రస్తుతం అయితే కువైట్, ఖతర్, యూఏఈ మరియు జోర్డాన్లో ఎయిర్ స్పేస్ని మూసేశారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను షిప్ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ దాడుల వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి మరియు వరల్డ్ వైడ్గా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. మరి ఈ దాడులు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా, లేక ఇరాన్లో ప్రభుత్వం మారుతుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ యుద్ధం వల్ల అటు మెర్చెంట్ నేవీ రవాణా మార్గాలపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో కండి. జై హింద్.